హాయ్ అండి, ఈరోజు హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. ఇవి మందారం ఆకులండి, ఒక గుప్పెడు నిండా తీసుకున్నాను. ఇవి కరివేపాకు, ఇలా 10 ఉంటే చాలండి. ఆకుల్లాగా బోరుగా ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటే చాలు మనం 10. ఇవి అలోవెరా, మీకు తెలుసు కదా. ఇవి జస్ట్ 3 తీసుకున్నాను, చిన్నవే. ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి మందారం ఆకులన్నీ. తర్వాత కరివేపాకు, దీంట్లో మందారము తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇది అలోవెరా, దీన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. సైడ్లో ముళ్ళులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా మెల్లగా తీసుకోవాలండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నవి ఉంటే చాలండి. పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఏదైనా సరే మన దీంట్లో చక్కగా వేసుకోవచ్చు. కానీ నేను అవన్నీ ఏం వేయట్లేదు, జస్ట్ నార్మల్గానే వీటితోనే చేసుకుంటున్నాను. దీంట్లో చాలా మంది గుడ్డు కూడా వేసుకొని చేసుకుంటారు. అయితే నేను అలా ఏం కాకుండా జస్ట్ న్యాచురల్గానే ఈ 3 ఐటమ్స్తోనే చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక ఇలా అవుతుందండి, క్రీమీగా ఉంటుంది. ఇది మనం చక్కగా దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని మనం హెయిర్కి పెట్టుకుంటే చాలు. ఇదిగోండి కొబ్బరి నూనె, అలా మనం జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు, సరిపోతుంది. నాకు మందారాకులతో ఇవన్నీ చేశాను కదా క్రీమ్, ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మీద అంటే మనం వేసుకున్న డ్రెస్ పాడవకుండా మనం జస్ట్ ఒక పాత టవల్ లాంటిది చూసుకొని మన హెయిర్ కింద మంచిగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా తర్వాత ఇంకేం పడినా జస్ట్ ఈ టవల్ మీదే పడుతుంది మొత్తం. ఇది కూడా నా హెయిర్ ఇలా ఉంది ప్రజెంట్ అయితే. పెట్టుకున్నాక దీని రిజల్ట్ మీరు చూస్తారు కదా, 2 అవర్స్లో చూపిస్తాను నేను మీకు. మళ్ళీ నేను ఫస్ట్ కొంచెం తీసుకుని అంటే ఇలా కొంచెం హెయిర్ లా తీసుకొని దీన్ని మొత్తం పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా దీన్ని కొంచెం పట్టేలా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని హెయిర్ మొత్తం ఇలా చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకు ఎంత హెయిర్నా ఇలా కొంచెం కొంచెంగా మొత్తం పెట్టేసుకుంటే ఆ హెయిర్ మొత్తం మంచిగా పట్టేస్తుంది, అలాగే కింద వరకు వెళ్తుంది. ఈ మందారం వల్ల ఏంటంటే మనకు డ్రాండ్రఫ్ ఉన్న ఇవన్నీ ఏమన్నా మంచిగా పోతాయి. ఇలా పెట్టుకున్నాక దీన్ని కొంచెం ఇలా రౌండ్గా తిప్పేసి ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా కొంచెం కొంచెంగా ముడేసుకొని ఇది ఇలా వేసుకుంటే చాలు. ఇలా పెట్టుకుని మళ్ళీ ఇందాక మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ జస్ట్ ఇలా మళ్ళీ ఇలా మనం తిప్పుకొని పెట్టుకున్నాం అనుకో, ఇంకా ఫ్రంట్ మొత్తం మనం పెట్టేసుకుంటాం. అలాగే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అవుతుందండి. చాలామంది గోరింటాకు అలాగే బీట్రూట్ ఇవన్నీ తీసుకొని కూడా చేస్తారు. దాంట్లో కూడా చాలామంది ఎగ్ కూడా వేసుకొని ఇలా మంచిగా క్రీమ్లా చేసుకొని మిక్సీ పట్టేసుకొని హెయిర్కి పెట్టుకుంటూ ఉంటారు. నేను మీకు రీల్స్లో చూపించాను కదా హెయిర్ ఆయిల్, నేను వాడేదైతే అదేనండి, ఇంకేం వాడను బయటవి. ఈ క్రీమ్లో ఏంటంటే మనం ఇందాక పచ్చిగానే వేసుకున్నాం కదా కరివేపాకు, అలా కాకుండా దీన్ని కొంచెం ఎండలో ఎండబెట్టి పొడిలా కూడా చేసుకొని కూడా మనం కొంచెం కొంచెంగా వాడచ్చు. ఇలా మంచిగా పాయల్లా తీసుకొని మంచిగా మనం పెట్టుకుంటే హెయిర్ ఫాల్ మొత్తం పోతాయి. హెడ్ బాత్ చేశాక మనకి అలోవెరా ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మనకి ఇలా పెట్టుకున్నందుకు మన హెయిర్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి అలా పెట్టుకున్నాను, మంచిగా పెట్టుకున్నాను కదా. చాలా మందికి తల్ల పేర్లు కూడా ఉంటాయి కదా, అవి ఉన్నా సరే ఈ దేనివల్ల అంటే ఈ అలోవెరా వల్ల మందారం వల్ల మొత్తం పోతాయి, ఆల్మోస్ట్ చనిపోతాయి. ఒక 2 అవర్స్ ఉంటే చాలు. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చూడండి హెయిర్ ఎలా ఉందో చూడండి. ఇలా హ్యాండ్ పెడితే చాలు ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. ఎంత స్మూత్ అంటే చూడండి, షైనింగ్గా కూడా అనిపిస్తుంది కదా. చూడండి అసలు బ్యాక్ సైడ్ అయితే చూడండి అసలు ఎలా ఉందో. బాగుంది కదా హెయిర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా దీంట్లో కూడా మీరు హెయిర్ కొంచెం రెడ్డిష్గా కావాలి అనుకున్నప్పుడు మీకు కింద చెప్పాను కదా, గోరింటాకు బీట్రూట్ ఈ 2 కలుపుకొని వాడినా కూడా చాలండి. మంచిగా మనకు రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఆ వీడియో మీరు కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేయండి. అవి కాకుండా ఇంకా హెయిర్లో మీకు ఏమైనా టిప్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వేరే టిప్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.